నమస్తే ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ వేదభూమి డెవలపర్స్. ఇప్పుడు మనం హైదరాబాద్ ఫోర్త్ సిటీ ఏదైతే అనౌన్స్ చేశారో దానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక ఎక్సలెంట్ వెంచర్లో ఉన్నాము. ఈ వెంచర్ పేరు వచ్చేసి వాసవి డైమండ్. ముందుగా ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ రోడ్డు ఇప్పుడు శ్రీశైలం హైవే కొత్తూరు గేట్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 200 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ టువర్డ్స్ సాగర్ హైవేని కనెక్టివిటీ చేస్తుంది. ఈ రోడ్ 200 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి మనకు మేర్కాన్పేట్ అనే టౌన్ ఉంటుంది, విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి కేవలం ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో టువర్డ్స్ కుర్మిద వెళ్ళే విలేజ్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది ఈ వెంచరు. అండ్ ఇటు మేర్కాన్పేట్ అండ్ కుర్మిద మధ్యలో మిడిల్లో ఉంటుంది వెంచరు. అండ్ 200 ఫీట్ రోడ్కి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో వెంచర్ ఉంటుంది. అండ్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ మనకు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి, దాని ప్రకారం మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి ఒక 200 ఫీట్ రోడ్ అనేది ఇటు కర్తాల్కి కనెక్టివిటీగా వస్తుంది. సో ఈ మన వెంచర్కి బ్యాక్ సైడ్ అండ్ పక్క ఇటు సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్కి జోన్గా అలాట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచే మనకు ఇటు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక 100 ఫీట్ రోడ్ అనేది మనకు యాక్సెస్, ఈ వెంచర్ ముందు నుంచి ఒక 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. కుర్మిద విలేజ్కి టచ్ అవుతుంది. అటు నుంచి కొన్ని తండాస్ టచ్ చేసుకుంటూ అటు నుంచి మన శ్రీశైలం హైవే కలుస్తుంది. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్లో ఇక్కడ బీసీసీఐ సర్వే చేశారు. ఇక్కడ మనకు స్టేడియం కూడా బీసీసీఐ స్టేడియం కూడా రాబోతుంది. ఇప్పుడు మన వెంచర్ చెప్పాను కదా, 500 మీటర్స్ 200 ఫీట్ రోడ్ ఉంటుందని. ఆ 200 ఫీట్ రోడ్ అక్కడ మన మీర్కాన్పేట విలేజ్ ఎంట్రీ అయిన తర్వాత మనకు దగ్గరలోనే మన వెంచర్కి ఒక 3-4 కిలోమీటర్ రేడియేషన్లోనే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మనకు క్వైట్ ఆపోజిటే అమెజాన్ డేటా సెంటర్ క్వైట్ ఆపోజిటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఇది 57 ఎకరాల్లో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ మనకు అక్కడ బేగరికంచ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి గ్రామం గేటు ఉంటుంది. ఆ గేటు పక్కల ఒక మెడికల్ కాలేజ్, లాస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఇనాగ్రేట్ చేశారు. అది ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఇక్కడ మంగళపల్లి భారత్ ఇంజిన్ కాలేజ్ షిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా మన వెంచర్కి సమీపంలో ఒక 3 కిలోమీటర్ రేడియేషన్లో ఉంది. అండ్ అమెజాన్ డేటా సెంటర్, మెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మన వెంచర్కి అరౌండ్ ఒక 4-5 కిలోమీటర్ రేడియేషన్లోనే ఈ సమీపంలోనే మనకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ రాబోతున్నాయి. కాబట్టి మన వెంచర్ ఒక ఎక్సలెంట్ ప్రాజెక్టుగా కాబోతుంది. కాబట్టి ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వెంచర్ యొక్క ప్రాజెక్ట్స్ హైలైట్స్ తెలుసుకుందాం మనము. ఈ వెంచర్ ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ వెంచర్ మనకు DTCP అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన ప్రాజెక్ట్. అండ్ బ్యాంక్ లోన్ కూడా దీనికి ఫెసిలిటీ ట్రై చేస్తున్నారు. బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ వెంచర్ ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ అంటే ఇంక్లూడింగ్ మనకు స్ట్రీట్ లైట్స్ అండ్ ఫుట్పాత్ అండ్ ఇంటర్నల్ రోడ్ 40 ఫీట్, ఒక మెయిన్ 40 ఫీట్ రోడ్, ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్ అండ్ లాస్ట్లో ఇంకొక 40 ఫీట్ రోడ్ అండ్ మిగతావన్నీ కూడా 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్. ఎవ్రీ ప్లాట్కి ప్లాంటేషను అండ్ వాటర్ కనెక్షను. అండ్ ఇక్కడ ఇక్కడ రెండు మనకు కామన్ పార్క్స్, ఎంట్రన్స్లో ఒక పార్క్ అండ్ మిడిల్లో ఒక పార్క్, ఇట్లా 2 పార్క్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకు స్ట్రీట్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఈ త్వరలో ఆర్చ్ కూడా రాబోతుంది మన ఈ వెంచర్కి. అండ్ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. కాబట్టి మనకు ఈ ఫోర్త్ సిటీ పరిసరంలోనే ఈ వెంచర్ ఉండడం దీనికి ఒక అడ్వాంటేజెస్, గుడ్నెస్. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ నాకు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, చూడండి. నచ్చితే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అట్లాంటి ఎమ్యూనిటీస్ అండ్ దాంతోపాటు సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ రీజనబుల్ రేట్లో ఉంది ఈ సైట్ కూడా. కాబట్టి ఒకసారి విజిట్ చేయండి, చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంటెంట్ గురించి మా శ్రీ వేదభూమి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.